మన ఇంట్లోనే పెంచిన ఎల్లో రోజెస్తోని ప్యూర్ రోజ్ వాటర్ తయారు చేద్దామా. యాక్చువల్గా నేను ఇది ట్రై చేద్దామని చెప్పేసి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తుండే. కానీ ఏంటంటే ఇంట్లోనేమో రెడ్ రోజెస్ ఉండే, ఇంకా పింక్ రోజెస్ ఉండే. ఈ ఎల్లో రోజెస్ ఏమో ఇట్లా బడ్స్ లాగా వస్తున్నాయి, అవేమో రాలిపోతుండే అనమాట. కానీ ఫైనల్గా బ్లూమ్ అయిపోయినాయి. సో ఇక ఈసారన్నా ట్రై చేద్దాం ఎట్లయినా అని చెప్పేసి. అంటే మీరు అనుకోవచ్చు ఎల్లో రోజెస్తోని రోజ్ వాటర్ ఎట్లా తయారు చేస్తామని చెప్పేసి. అల్టిమేట్లీ ఆ రోజ్ ఇస్ అ రోజ్. అది ఏ కలర్ అయితే ఏముంది, రోజ్ ప్రాపర్టీసే ఉంటాయి. అండ్ స్మెల్ కూడా ఎగ్జాక్ట్ సేమ్ పింక్ రెడ్ రోజెస్ ఎట్లుంటాయి అట్లనే ఉండే దీనికి కూడా. సో మంచిగా ఫ్రెష్ ఫ్లవర్స్ అన్ని తెంపేసి దాని పెటల్స్ అన్ని కూడా తెంపి మంచిగా వాష్ చేసుకోవాలి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు వాష్ అనమాట. దీంట్లో ఐస్ అన్న వేసుకోవచ్చు, లేకపోతే నార్మల్ డ్రింకింగ్ వాటర్ అన్న ఈ పెటల్స్ సోక్ అయ్యేంత వరకు వేసుకోవాలి. అంతే, ఎక్కువ అవసరం లేదు. చాలా చిన్న మంట మీద అస్సలు బాయిల్ చేయొద్దు. ఈ పెటల్స్ ట్రాన్స్లూసెంట్ అయ్యి వాటర్ లకి మంచి కలర్ ఇన్ఫ్యూజ్ అయ్యేంత వరకు ఉంచుకొని ఆఫ్ చేయాలి. చల్లగా అయిన తర్వాత ఒక గౌరవ పెట్టుకొని మంచిగా స్ప్రే వాటర్ లకు నింపుకున్నారంటే 2 weeks వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వాడుకోవచ్చు. నెలల తరబడి అయితే వాడలేము దీన్ని. ఇదైతే నేను నార్మల్ గా హ్యాండ్ మీద స్ప్రే చేసినప్పుడు అయితే సేమ్ షాప్ లో ఉన్న దాని లెక్కనే అనిపించింది. అండ్ స్మెల్ కూడా అమేజింగ్ స్మెల్ ఉండే గైస్. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఇట్లా ఎల్లో రోజెస్ తోని రోజ్ వాటర్?